నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డీఎస్సీపై రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి మాటలు నమ్మవద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి ప్రజల ముఖంలో ఆనందం నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఉండి నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి భీమవరంలోని హెలీప్యాడ్ వద్ద కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఆచంటి ఎమ్మెల్యే అభ్యర్థి పీతాని సత్యనారాయణ పాలకులు ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముత్యాల రత్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు తెలుగు మహిళా అధ్యక్షురాలు సిరిగినేడి రాజలక్ష్మి మెంటే పార్థసారథి కోళ్ల నాగేశ్వరరావు బీజేపీ నాయకులు పేరుచల సుభాష్ కోరా రామ్మూర్తి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు శ్యామలాదేవి చంద్రబాబు నాయుడును దుస్సాలువాతో సన్మానించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీ మీద రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దుపై సంతకం చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు శుక్రవారం ఉండి పెద్దవంతెన సెంటర్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డను అంటూ మీ ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నాడని అన్నారు శనివారం సాయంత్రం జగన్ అందించే జిరాక్స్ పాస్ పుస్తకాలను సచివాలయాల వద్ద అంటించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి త్రిబుల్ మాట్లాడుతూ విద్యాస్వరం నుండి తాగునీరు ఆక్వా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజుతో పాటు బీజేపీ టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకార అవునా కాదా ఒక సైకో అవునా కాదా ఒక విధ్వంసకారుడు అవునా కాదా ఒక దోపిడీదారుడు అవునా కాదా 3 రోజులే ఎన్నికలు పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా తమిళ్లో కుంభకోణాల మీద కుంభకోణాలు మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు మట్టి భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా నేను
మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి ఈ జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను వస్తానే ఈ పట్టాదారు పాసు పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ, మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కు ఉరేయాలి, వైసీపీకి ఉరేయాలి. సిద్ధమా తమిళ్ళు? మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా, అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాది చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఏం తమిళలో జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే కూటమి రావాలి. అది జరిగితే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే టిట్కో ఇళ్లు మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తా. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ప్రతి గ్రామంలో నేను తాగునీరు గురించి విద్యాశ్రీ నుంచి నీరు తీసుకొస్తామని మీకు ఏదైతే చెప్పానో అదే మాట పెద్దలకి చెప్పా. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన అది చేద్దామమ్మా. ఆక్వా ఇండస్ట్రీకి మనం టోటల్ గా అండదండలుగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అస్తవ్యస్తం అయింది ఆక్వా పరిశ్రమ, దాన్ని వృద్ధి చేద్దామని చెప్పారు. అలాగే మన డ్రైనేజ్ సమస్యలే కాకుండా నిన్న నేను ఆక్వీడ్లో తిరిగా, అధ్వానంగా ఉంది. అది మున్సిపాలిటీ అంటే ఎవడో నమ్మడు. ఆ మున్సిపాలిటీ గురించి కూడా నేను దాన్ని సుందరమైన ఆక్వీడ్గా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చాను సార్. మీ మీద నమ్మకంతో మీరు నాకు భరోసా మా ఆక్వీడు గ్రామస్తులు ఆక్వీడు పట్టణస్తులందరికీ కూడా ఇవ్వాలి అని వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. స్కీములు మేనిఫెస్టోలన్నీ ఆయనే చెప్తారు. నేను చెప్పేది ఒకటే, మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఓటేయండి. పనికిరాని జెరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి. అంతే. ఇది మెయిన్ పాయింట్. రేపు సాయంత్రం మనం అందరం జెరాక్స్ కాపీలు, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల జెరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ 5 గంటలకి ప్రచారం ముగుస్తుంది. 4-4:30 మధ్యన
ప్రతి బూత్ దగ్గర జెరాక్స్ కాపీల్ని మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం. కాలాతీతం అయింది కాబట్టి పెద్ద ఆయనకి ఇంకా 5 మీటింగులు ఉన్నాయి ఇవాళ. అందుకని రోజు మనం మాట్లాడుకునే మాటలు నేను మాట్లాడను. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. నాకు వచ్చిన ప్రతి ఓటు నా తమ్ముడు శ్రీనివాస్ వర్మకు రావాలి. అతను మంచి మెజారిటీతో గెలిపించాలి. వన్స్ అగైన్ జై చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ఆయన కూటమి మరోసారి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం వీరవాసరం మండలంలోని మత్స్యపురి, బొబ్బనపల్లి, బాలేపల్లి, మెంటేపుడి, దూసనపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇదే కూటమి 650కి పైగానే హామీలనిచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని అన్నారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేశారని, అంతేకాకుండా ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అభివృద్ధిని చేయడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలను పక్కన పెట్టి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. అదే మాదిరిగా భీమవరం నియోజకవర్గంలో మరోసారి తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే గ్రంథికి నీరాసనాలు పలికారు. పెట్టించడానికి మన గ్రామానికి వచ్చేసారమ్మా. ఆయన పెళ్లికల గుర్తు మన భూమవరం శాసనసభ్యులు అమ్మలారా, తల్లిదారా, మన గ్రంథి శ్రీనివాస్ గారు మన గ్రామానికి ఇచ్చేసారమ్మా. మన గ్రామానికి ఇచ్చేసారు తల్లి. ఆయన పెళ్లికల గుర్తు మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో మన గ్రంథి శ్రీనివాస్ గారు గెలిపించాలని కోరుతున్నాం. తల్లిదారా, వేసి అఖండ మెజారిటీతో నమస్కరిస్తూ చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా దించాలి, పెత్తందారులకు కొమ్ము కాయాలని చెప్పి చూస్తున్నా చంద్రబాబు నాయుడుకి దిగబడని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి నేను సిద్ధమేనా? థ్యాంక్ యూ. కూటమిని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తద్వారా ప్రజల ముఖంలో ఆనందాన్ని చూస్తామని నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిలు అన్నారు. శుక్రవారం పాలకొల్లులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం ప్రజలంతా తానే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి నిమ్మల రామానాయుడును అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రని రామానాయుడు గారు మీ ముందు వర్మ గారు పాలకొల్లు శాసనసభ్యునిగా
డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ యొక్క అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్ర సత్కరించుకుంటున్నారు. అదేవిధంగా అదే మన డైనమిక్ ఎమ్మెల్యే రామానాయుడు గారు ప్రధానిగా గత 10 సంవత్సరాలుగా ఎక్కువ సేవలు చేస్తున్న ఆధ్వర్యంలో మీలాంటి కుటుంబాల్లో పెట్టినట్టు జనసేన ఎలిమెంట్ పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా వేళ పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి మిత్రులు పాలకొల్లు శాసనసభ ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ రామానాయుడు గారి నేతృత్వంలో వేళ పాలకొల్లు అసెంబ్లీ అంతటా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ వేళ వచ్చినటువంటి ఈ ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చినటువంటి అశేషమైనటువంటి కార్యకర్తలు ఏదైతే జన సైనికులు కానీ తెలుగు తమ్ముళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ వేలాదిగా పాల్గొని విజయోత్సవాన్ని తలపించే విధంగా ఈరోజు ఈ అసెంబ్లీలో ర్యాలీ జరుగుతూ ఉన్నదనేటువంటి విషయం మీరంతా కూడా చూశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతాం. మరి అదేవిధంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నా. మరి ఏదైతే రామానాయుడు గారి అనుచరులు కార్యకర్తలు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఉన్నారో వారంతా కూడా అహర్నిశలు ఆ విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ పార్లమెంట్లో 3 పక్షాల మధ్యలో చక్కని సమన్వయం ఉన్నది అనేటువంటి విషయం మీ అందరికీ చెప్తా ఉన్నా. అలా జరగనున్న పార్లమెంటు తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ గారు విజయాన్ని కాంక్షిస్తూ, అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచినటువంటి మరి నన్ను ఆశీర్వదించాలని మేమిద్దరం కూడా ఏదైతే పాలకొల్లో చేస్తున్నటువంటి మరి యొక్క ర్యాలీ చూస్తూ ఉంటే ఒక విజయోత్సవ ర్యాలీని తలపించేటువంటి విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యకర్తలు అందరూ కూడా కథం తొక్కుతున్నటువంటి పరిస్థితి ఈ ర్యాలీలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ర్యాలీని చూస్తూ ఉంటే మరి జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పనిచేస్తున్నారో ఆ యొక్క జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరినట్లుగానే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ చూస్తూ ఉంటే మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నా,
రేపు ఏదైతే 13వ తేదీన జరిగేటువంటి ఎన్నిక, జూన్ 4వ తేదీన జరిగేటువంటి ఏదైతే కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ జూన్ 4వ తేదీన జరిగేటువంటి కౌంటింగ్ హాల్లో 1, 2, 3 రౌండ్లు అయ్యే సమయానికి ఇటు పాలకొల్లు అసెంబ్లీ కానీ అటు నరసాపురం పార్లమెంట్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ఆ కౌంటింగ్ హాల్ను వదిలి వెళ్ళిపోయేటువంటి విధంగా రేపు పాలకొల్లు ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఆశీర్వదించబోతూ ఉన్నారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడ ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చుండూరు నాన్నగారి ఆశీర్వాదంతో బీజేపీ వర్మ గారు మంచి మెజార్టీతో గెలవాలి. అలాగే మన నిమ్మల రామానాయుడు గారు బాగా గెలవాలి. జనసేన కూటమి మోడీ గారు 450 సీట్లతో గెలుస్తున్నారు సెంట్రల్లో. అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లతో గెలుస్తున్నారు. జనసేన కూడా 25 సీట్లు గెలుస్తుంది. మనం ఎంతో రాబోయే 5 సంవత్సరాలు కూడా మనకు స్వర్ణయుగం వస్తుంది. మేము ఆ జున్నూరు నాన్నగారి ఆశీస్సులు కూడా తీసుకురావడం కోసమని, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కోసం ఈ ఊరు రావడం జరిగింది. తప్పకుండా మనం బీజేపీ వర్మ గారు కూడా మా కుటుంబ సభ్యుడే. ఆయన నా తమ్ముడు. ఆయనకు మనస్ఫూర్తిగా నా మద్దతు. ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే. మా కుటుంబం అంతా కూడా ఈ నరసాపురం ఈ గ్రామ ప్రజలను ఎప్పుడు మేము మర్చిపోము. కృష్ణరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలకు ఎప్పుడు కూడా ఈ కృష్ణరాజు గారి భార్య ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకుండానే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి అవ్వాతాతలను వికలాంగుల పెన్షన్లు బ్యాంకుల వద్ద తీసుకునేలా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు నాయుడును గెలిపిస్తే తిరిగి అదే గతి పడుతుందని, దానికి ముందుగానే అవ్వాతాతలకు ఉదాహరణ చూపించాడని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. శుక్రవారం ఆకువీడు మండలం కుప్పనపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాపు నాయకుడు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపులంతా జగన్మోహన్ రెడ్డికి కాపు కాస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జామి హైమావతి, బ్యాంకు చైర్మన్ కేసిరెడ్డి మురళి, ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు మెంటే లక్ష్మయ్యతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు కుప్పనపూడి గ్రామంలో ఎంతో ఆప్యాయంగా మరి ఇవాళ కుప్పనపూడి ప్రజలందరూ కూడా చిరునవ్వుతో మాకు స్వాగతం పడటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి అలాగే అన్ని వర్గాల వారికి కూడా అనేక పథకాలు పెట్టి అందరినీ ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పేదవారితో పాటు ఓసీల్లో ఉన్న పేదవారు అందరికీ కూడా కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అన్ని పెట్టి అందరినీ కూడా సమానంగా ఆదరిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇవాళ కుప్పనపూడి గ్రామంలో మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఎంతో ఉత్సాహంగా పూలు గిమ్ముతూ చిరునవ్వుతో మా కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఈరోజు కుప్పనపూడి గ్రామంలో బహిరంగ ర్యాలీ జరుగుతుంది. దీనికి మన తండగని ముద్దుపేట మనసన్న మహారాజు మా పీవీఎల్ నరసింహరాజు అన్న ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఇది కాపులూరు అయినా ఈయన్ని నరసింహరాజు గారిని జగనన్న సంక్షేమ పథకాలు, జగనన్న కాపు నేస్తానికి కాపు కాస్తామని ఈ కాపు గ్రామంలో ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా ఆయనకి బయలు టాటా చెబుతూ నమస్కారం చెబుతూ చిరునవ్వుతో ఈ రోజు కుప్పనపూడి గ్రామంలో ఇది జగన్ గారి ప్రభుత్వానికి కాపులకు ఇచ్చిన నేస్తానికి ఒక మంచి ఉదాహరణని కుప్పనపూడి గ్రామం చెబుతూ ప్రధానంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఆకువీడు మండలంలోని చెరుకుమిల్లి, ఐబేమవరం, మందపాడు, దుంపగడప గ్రామాల్లో శివరామరాజు పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న
కాలంలో చాలా వరకు రోడ్లు వేయించగలిగామన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని, త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈవీఎం నెంబర్ 9 సింహం గుర్తుపై తమ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల నాయకులు, కార్యకర్తలు, శివ అభిమానులు, ప్రజలు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆకివీడు మండలంలో ఐబీవరం, మందపాడు, సెరికిమిల్లి, మన కుప్పనపూడి, అజ్జమూరు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం చేయటం జరిగింది. ప్రధానంగా ఐబీవరం గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బాగా డెవలప్ చేసాం. ఆ గ్రామంలో కొంచెం మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేయాలి. చాలామందికి ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ మంజూరీ ఇష్యూ కూడా ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లు నిర్మాణం చేయాల్సింది ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత చేయాల్సింది ఉంది. అలాగే అజ్జమూరులో కూడా ఎప్పటి నుంచో మంచినీటి సమస్య ఉంది. ఆ సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అజ్జమూరులో కూడా మ్యాక్సిమం రోడ్లు వేయటం కూడా జరిగింది. ఏదైనా గ్రామాల్లో మనం మౌలిక వసతులు బాగా కల్పించుకున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో హౌసింగ్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్లో జరగాలి. ప్రతి ఇంటికి కూడా కుళాయి ఒకటి ఉండాలి. ఇల్లు కూడా ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదంగా ఉండే వాతావరణం, ఎన్విరాన్మెంట్ గ్రామాల్లో ఉండాలి. ఆ వాతావరణం తీసుకొచ్చే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి ఆదరిస్తున్నారు. ప్రతి చోట కూడా గెలిపిస్తామని కాన్ఫిడెంట్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలోని ప్రజల ఆశీస్సులతోటి ఖచ్చితంగా గెలిచి నియోజకవర్గంలో ప్రజలతోటి మమేకమై అందరి వాడిగా అందరితోటి మమేకమై ఉంటానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇంత లేట్ అయినా పాల్గొన్న కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని భీమవరం ఉమ్మడి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని తాడేరు, పెద్దగరువు, శ్రీరాంపురం, వెంప గ్రామాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి అంజుబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ ప్రజలు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పేదలందరికీ సంక్షేమం అందాలంటే కేవలం కూటమితోనే సాధ్యమని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుపు తథ్యమని, కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలువైన ఓటు ముద్రను వేసి మన పులపర్తి రామాంజనేయులు గారు కలిపి మనకు అలాగే ఆగస్టు నుంచి
అయ్యా ఎన్డీఏ రామచంద్రరాజు గారికి, నాయకులకు విచ్చేసిన నాయకులందరికీ మా ఆర్థిక శుభాభినందనలు తెలియజేసి శ్రీనివాస్ వర్మ గారిని చిన్నగరువు, పెదగరువు, వెంప, శ్రీరాంపురం రావడం జరిగింది. ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. మరి ఇంకా టైం లేదు. గారు ఎందుకు చేశారంటే ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి. మళ్ళీ బాగు చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీ అవుతున్నారు. నేను జూన్ 5వ తారీఖున ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈరోజు సర్వేలు అయితే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి 145 సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడే వచ్చిన వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడు ఆయన. ఈ రాష్ట్రంలో ఉంటే జైల్లో ఉంటాడు. అటువంటి ముఖ్యమంత్రి వలన మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం కూడా తెలుగుదేశం చేసిన కార్యక్రమాలనే పేర్లు మార్చి సంక్షేమ కార్యక్రమాలని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా చేసినవే. శ్రీ అంజిబాబు గారు చాలా విషయాలు ప్రస్తావించారు. దాదాపు నియోజకవర్గం గురించి, ఎంప గ్రామం గురించి అన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేను పెద్దగా ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోలే. ఎందుకంటే నాకు చెప్పేటువంటి ఓపిక లేదు, నా గొంతుకి దెబ్బతింది. ఈ సైకో గాడి గురించి రోజు 20 సార్లు 25 సార్లు మాట్లాడి ఇన్నాళ్ళు బటన్ నొక్కినోడికి మనం బటన్ నొక్కేటువంటి రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఏ విధంగా మోసం చేశాడో గతంలో మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, నేను అధికారంలోకి రాకపోతే ఈవేళ అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి కాబట్టి మళ్ళీ నన్ను గెలిపించండి అని అడుగుతా ఉన్నాడు. ఏం చెప్తున్నా ఇవాళ మీ అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం లేదు. ఇవాళ రాష్ట్రంలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా మాత్రమే అమలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి పేర్లు మార్చి, రంగులు మార్చి, స్టిక్కర్లు మార్చి బటన్ నొక్కుతున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి. ఏ
పథకమైనా సరే ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాలు, జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, బ్యాంకుకి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ముద్రా యోజనకి చిల్లర మొత్తాలకు లోన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించినటువంటి నరేంద్ర మోడీ, కరోనా కాలంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తికి 2029 జనవరి వరకు ఇచ్చేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే నేను పదే చెప్తాను, ఈ చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి గురించి పని నేను చేశానని చెప్పేటువంటి వ్యక్తిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. సన్నాసి అంటాం, దద్దమ్మ అంటాం, చేతకాని ముఖ్యమంత్రి అంటాం. ఎవడో చేసిన పని నేను చేశానని డబ్బా కొట్టుకునేటువంటి ముఖ్యమంత్రి. 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈవేళ జనసేన సీట్లు తగ్గించుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా, సీట్ల కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అనేక త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ సామాన్యుడు అసామాన్యమైనటువంటి మెజారిటీతో గెలుపొందుతున్నాడు అనే విషయాన్ని ముందు చెప్తున్నాను. అంజబాబు గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు. మేము మీలాంటి కుటుంబాల్లోంచి వచ్చాం, నిత్యం మీలో ఉంటాం. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో అద్భుతాలు చేసి చూపెడతాననేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.